హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు లోన్స్ లైక్ హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ ఏవైనా తీసుకొని ఈఎంఐ పే చేస్తున్నారా? అయితే మీ లోన్ పైన ఇంట్రెస్ట్ ఛార్జ్ అయ్యేది ఫ్లాట్ రేట్ ఇంట్రెస్టా? లేదా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్టా అనేది మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్రెస్ట్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్ అండ్ రెండవది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్ మనం ఎంత అమౌంట్ అయితే లోన్ తీసుకుంటామో ఆ టోటల్ అమౌంట్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాం. లోన్ టెన్యూర్ మొత్తానికి మనం టోటల్ లోన్ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఈవెన్ మనం కొంత ప్రిన్సిపల్ అమౌంట్ క్లియర్ చేసినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5,00,000 లోన్ తీసుకున్నాం విత్ 12% ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్. అండ్ మనం కొంత ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసాం. అండ్ మన బ్యాలెన్స్ 4.5 లాక్స్ అయ్యింది. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ అనేది 4.5 లాక్‌కి కాకుండా మన లోన్ అమౌంట్ 5 లాక్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండాలి ఎవ్రీ మంత్. అండ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. ఇందులో మనం ఇంట్రెస్ట్ మనకున్న బ్యాలెన్స్‌కి మాత్రమే పే చేస్తాం. ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేశాక ఎంత బ్యాలెన్స్ అయితే ఉంటుందో దానిపైన మాత్రమే ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఈ ఎగ్జాంపుల్‌లో మన లోన్ బ్యాలెన్స్ ఉన్న 4.5 లాక్స్‌కి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేస్తాం. మనం కంపారిజన్ చూస్తే లోన్ అమౌంట్ 5 లాక్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ 12% ఫర్ టెన్యూర్ ఆఫ్ 5 ఇయర్స్ చూస్తున్నట్టయితే, ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్‌లో మనం 3 లాక్స్ ఇంట్రెస్ట్ పే చేస్తాం. అదే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్‌లో 1,67,000 ఇంట్రెస్ట్ పే చేస్తాం. దాదాపు మనం ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్‌లో డబుల్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. సో, వెంటనే మీ ఇంట్రెస్ట్ ప్రాసెస్ చెక్ చేసి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకోండి బెటర్ సేవింగ్స్ కోసం. సో, ఇదండి ఈరోజు మన కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.